హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడ గారెలు చూపిస్తున్నాను చూడండి. అవే మురుకులు అంటారు కదా. సో చూడండి ఎంత బాగున్నాయో. ఇలా విరగొడితే చాలు చాలా స్మూత్గా విరిగిపోతున్నాయి అన్నమాట. సో ఎంత కరకరలాడితే ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. సో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బియ్యము అలాగే శనగపప్పు వేసి పిండి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలోకి కారము అలాగే వామ ఇంకా నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకోవాలి. వీడియో స్కిప్ అయింది. తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇంకా జీలకర్ర వేసి పిండి మొత్తం ఈ విధంగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. తర్వాత పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడ వేడి నీళ్ళు యూజ్ చేస్తున్నాము. వేడి నీళ్ళలో ఉప్పు వేసుకున్నాను. సో వేడి నీళ్ళని పిండిలో ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ పోసి పిండి మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలి. వేడి నీళ్ళతో ఇలా పిండిని కలుపుకోవడం వల్ల గారెలు అనేవి చాలా క్రిప్సీగా వస్తాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో వేడి నీళ్ళతోటి ఈ విధంగా పిండిని మొత్తం కలిపి ఈ విధంగా సైడ్కి ఈ విధంగా ఒత్తి గట్టిగా ఒత్తి పెట్టేయాలి. తర్వాత మనకు కావాల్సినంత కొంచెం కొంచెం పిండిని ఈ విధంగా తీసుకొని కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ని పోసి ఈ విధంగా పిండిని అరచేతితో గట్టిగా ఒత్తుతూ పిండిని కలుపుకోవాలి. మన పిండిని ఎంత స్మూత్గా కలిపితే, ఎంత బాగా కలిపితే గారెలు అనేవి టేస్ట్ అంతా బాగా వస్తుంది అన్నమాట. మన పిండిని కలిపే విధానంలోనే గారెలు అనేవి టేస్ట్ బాగుంటుంది. సో మొత్తం పిండిని ఈ విధంగా కలుపుకొని మనం గారెల పావులో వేసుకొని ఇప్పుడు ఈ విధంగా గారెల్ని మనము ఒత్తుకోవాలి. ఇక్కడ మేము కట్టెల పొయ్యి మీద గారెలు చేస్తున్నాము. సో కట్టెల పొయ్యి మీద అయితే గారెలు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది కదా. సో ఈ విధంగా ఆయిల్ అంతా వేడైన తర్వాత అందులోకి గారెల్ని ఒత్తుకోవాలి. చూడండి ఈ విధంగా ఎంత బాగా కాలాయో గారెలు కూడా. ఈ విధంగా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు, గారెలంతా కరకరలాడే వరకు, మంచిగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా కాలాయో గారెలు కూడా. సో ఈ విధంగా అన్నీ మనము ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మేమైతే గారెలని అంటాము. సో మీ ఏరియాలో అయితే ఏమంటారో కామెంట్ చేయండి. అంటే మురుకులని కూడా అంటారనమాట. ఇంకా ఏమైనా పేరు ఉంటే కామెంట్ చేయండి. సో ఈ విధంగా పిండిని మొత్తం అన్నీ మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని గారెలని ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు మంచిగా స్టోర్ ఉంటాయి అన్నమాట. సో బయట కొన్న వాటికంటే ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి స్నాక్స్ బాక్స్లో కానీ లేకుంటే స్కూల్ నుండి వచ్చినాక కూడా పెట్టిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. అంత బాగుంటాయి. చూడండి చూస్తేనే నోరూరిపోతుంది కదా. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎంత టేస్ట్ కూడా అంతే బాగుందండి. సో నచ్చితే ట్రై చేసి చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.